ఈరోజు మేము షాప్ క్లోజ్ చేసుకెళ్ళే లోపు అయితే 11 అయితే అయిపోతుంది అనమాట. మేము మేబీ ఇంటికి వెళ్ళి తిరిగి పడుకున్నప్పుడు 11:30 12 అయితే అవుతుంది. మళ్ళీ మార్నింగ్ మా అమ్మ 6కే లేచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. కష్టం నాకంటే ఎక్కువ కష్టం మా అమ్మదే ఉంది. ఈ రోజు మండే నైట్ 8 అయితే అవుతుంది అనమాట. ఈ రోజు ఇంకా బ్యాంబూ బిర్యానీలు కూడా స్టాక్ అయితే ఫుల్ బెచ్గా ఉంది. ప్రతిరోజు బిజినెస్ ఒకేలా ఉండదు అనమాట. ఈరోజు ఇంకా 21 బిర్యానీలు 7 కుండ బిర్యానీలు అయితే ఉన్నాయన్నమాట. దగ్గర 9,000 రూపాయలు స్టాక్ అయితే ఉందన్నమాట. బ్యాంబూ బిర్యానీ అక్క బిజినెస్ అంటే ప్రతిరోజు ఒకేలా ఉండదు అనమాట. ఈరోజు బిజినెస్ అంటే చాలా డల్గా ఉంది. చూద్దాము ఇక్కడి నుంచి ఇంకా ఎన్ని బిర్యానీలు సేల్ అవుతాయో, అసలు సేల్ అవుతాయో లేదో, ఒకవేళ మిగిలిపోతే నైట్కి అయితే చూద్దాం అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే టైం 8:25 అయితే అవుతుంది. ఒక 5 బిర్యానీలు ఏమో కదిలే అనుకుంటా. 5 బ్యాంబూ బిర్యానీలు కదిలే, ఒక కుండ బిర్యానీ అయితే కదిలింది. ఇంకా 16 బ్యాంబూ బిర్యానీలు 6 కుండ బిర్యానీలు అయితే ఉన్నాయి. చూద్దాం ఇక్కడ నుంచి ఏ టైంలో సేల్ అవుతాయో. బ్రో ఒకసారి వీడియోలో తీసుకున్నా బ్రో. బిర్యానీ లెక్క ఎడతారు ఉన్నాయో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 బ్యాంబూ బిర్యానీలు ఉన్నాయి. 6 కుండ బిర్యానీలు ఉన్నాయి అనమాట. చూద్దాం ఏ టైంలో సేల్ అవుతాయో. అసలు సేల్ అవుతాయో లేదో నాకు కూడా తెలియదు. మేబీ ఈ రోజు కొంచెం బాగా డల్ ఉందన్నమాట. మేబీ ఈ రోజు ఎందుకు స్టాక్ మిగిలిపోతుంది అనిపిస్తుంది నాకు. చూద్దాము. ఇంకా 10 బ్యాంబూ బిర్యానీలు ఉన్నాయమ్మా. 10 బ్యాంబూ బిర్యానీలు 6 కుండ బిర్యానీలు ఉన్నాయి. అయిపోతాయిలే, దేవుని ముందు బాగా వేసేసి నిమిషాల మీద అయిపోతే వస్తే 15 నిమిషాలు అయిపోతుంది. ఏందో భయంగా ఉంది సార్. ఎందుకు మరి డల్గా ఉంది మధ్యాహ్నం రోజు రథయాత్ర పూరి జగన్నాథ్ది, అందుకు కొంచెం డల్ ఉంది. రాత్రి వరకు ఎప్పుడు అయిపోయిండు. చూద్దాం ఏ టైంలో సేల్ అవుతాయో.